Hi friends, welcome to Janajeevan Group YouTube channel. Happy Independence Day. Today topic is ఈరోజు ఒక ఇన్వెస్ట్మెంట్ కోసమని బెస్ట్ ప్లేస్ ఎక్కడ అని చూస్తుండగా ఒక ప్లేస్ గుర్తొచ్చింది. అదే మహేశ్వరం. అవునండి, రింగ్ రోడ్కి దగ్గరలో మహేశ్వరం అనే మున్సిపాలిటీ ఉంది. దాని దగ్గరలోకి ఇన్వెస్ట్మెంట్ కోసమని ఈరోజు ఈవినింగ్ వెళ్ళడం జరిగింది. మీరు చూస్తున్నది సాగర్ హైవే నుంచి ఎల్బీ నగర్, హైత్ నగర్ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఓకే, డబుల్ అయినాయి. లేదు కొంచెం నియరెస్ట్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ దగ్గరలో కొంచెం రీజనబుల్ ప్రైస్లో పెట్టాలంటే కొద్దిగా మహేశ్వరం వైపు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే అక్కడ మన విజయవాడ హైవేకి, సాగర్ హైవేకి ఉన్నంత వెంచర్స్ అయితే నాకైతే ఏమీ కనపడలేదు. మరి మీకేమైనా ఆలోచన ఉంటే మహేశ్వరం వైపు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అక్కడ రేట్స్ అయితే ఎకరం వచ్చేసి 3 నుంచి 5 కోట్ల మధ్యలో అయితే ఉన్నది. కానీ ప్లాటు రేట్స్ వచ్చేసి 15,000 నుంచి స్టార్టింగ్ ఉన్నది. 15, 18, 20, 25. ఇక డిటిసిపి, హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే 25 అబోవ్ ఉన్నది. టోటల్గా ఆడ విల్లా ప్రాజెక్ట్స్, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ వైజ్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మన విజయవాడ హైవే ఉన్నట్టు రియల్ ఎస్టేట్ కంటిన్యూ అయితే ఈ ఆఫీసులు అడావుడి అయితే ఏం నాకైతే కనపడలేదు. ఇక్కడ ప్లెయిన్గా ఉన్నది, ల్యాండ్ మీద ప్లెయిన్, రెడ్ సాయిల్. అగ్రికల్చర్కి ప్లస్ ఫామ్ హౌస్కి అయితే సూటబుల్ ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఇంజాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. అంటే ఇంజాపూర్ అంటే నియర్ బై మీకు ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, ఇంజాపూర్, తుర్కాంజల్. ఇప్పుడు తుర్కాంజల్ మున్సిపాలిటీ అయినాక డెవలప్మెంట్ బాగుంది ఫ్రెండ్స్. విల్లా కల్చరు, అపార్ట్మెంట్ కల్చరు బాగా డెవలప్ అవుతుంది. సాగర్ హైవే అయితే టూ మచ్ డెవలప్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం దాకా ఫుల్ సిటీ, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఫార్వర్డ్ అయిపోయింది. డెవలప్మెంట్ అయితే శరవేగంగా అయితే బాగా డెవలప్ అయిపోయింది సాగర్ హైవే. నేను దాదాపు 2012 నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్. సింగిల్ రోడ్డు కానీ చూస్తున్నా. వెల్ మచ్ డెవలప్డ్ ఏరియా సాగర్ హైవే. నెక్స్ట్ కంపెనీస్ రావడం, టీసీఎస్, కార్నిజెంట్, డిఫరెంట్ కంపెనీస్ రావడం. నెక్స్ట్ గూగుల్ వాళ్ళు కూడా సెర్చ్ చేయడం. సాగర్ రోడ్డు మనకి రింగ్ రోడ్ ఒకటి సెంటర్లో వచ్చేసింది. రాబోయే రోజుల్లో రింగ్ రోడ్ అనేది మనకి బైపాస్ అయిపోద్ది ఫ్రెండ్స్. అవుటర్ అనేది ఫీల్ ఏమి ఉండదు మనకి. అవుటర్ అంటే ఇక రీజనల్ రింగ్ రోడ్డే వస్తుంది. ఎప్పుడైనా ప్లాట్ అనేది సెర్చ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ మనకి నియరెస్ట్ ఒక 15-20 నిమిషాల్లో వచ్చిపోయేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఇంకా 10-15 సంవత్సరాలైనా పర్వాలేదు మాకు ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే అప్పుడు ఒక 1/2 అవర్ 1 అవర్ జర్నీ వెళ్ళాలి అన్నట్టు సెర్చ్ చేసుకోండి. టైం నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడు, టైం అనేది మనకి వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఆ టైంలో మనకి కొన్నదాన్ని ప్లాట్ దగ్గరికి వెళ్ళి వచ్చేటట్టు ఉండాలి ఇన్వెస్ట్మెంట్ అంటే. ఎప్పుడైతే అట్లా వెళ్ళి వచ్చేటట్టు ఉంటే ప్లాటు, ఆ అమౌంట్ కూడా మీరు పెట్టిన రూపాయికి 5 రూపీస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మినిమం ఎక్కడ ఏ ప్లాట్ పోయినా మినిమం 10 lakhs లేదైతే ప్లాట్ రావట్లేదు ఫ్రెండ్స్. మినిమం 10, ఎంత దూరం వల్ల వెళ్ళండి. ఎందుకంటే 10 lakhs కూడా ఏ విలేజ్కి ఆ విలేజ్ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. విలేజ్ దగ్గర ఉన్న మండలం డెవలప్ అవుతుంది, మండలం దగ్గర ఉన్న ఈ మున్సిపాలిటీలు డెవలప్ అవుతున్నాయి. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఉన్న రేట్స్కి అక్కడ ఉన్న రేట్స్కి కంపారిజన్ చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఇప్పుడు సపోజ్ మన ఎల్బీ నగర్లో ఉన్న రేటు మా వనస్థలిపురంలో ఉన్నది అంటే ఎల్బీ నగర్ సెంటర్ కావచ్చు. ఇప్పుడు వనస్థలిపురం అయిపోయింది ఆ రేటు. వనస్థలిపురం ఉన్న రేటు హైత్ నగర్లో కూడా ఉంది ఫ్రెండ్స్. హైత్ నగర్ రేటు మళ్ళీ ఫిలిం సిటీలో కూడా ఉంది. ఫిలిం సిటీ మెయిన్ రోడ్డు కూడా అదే రేటు. ఎందుకంటే రోడ్డు 6 లైన్ 8 లైన్ రావడం, నెక్స్ట్ మెట్రో ప్రపోజల్ ఉండడం, దానివల్ల రేట్స్ అనేది హైక్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అయితే డివిజన్స్ చేసింది కాబట్టి మేడ్చల్ 1, 2, శంషాబాద్ 1, శంకరపల్లి 1 and 2, ఇప్పుడు సైబరాబాద్, ఇట్లా డివైడ్స్ చేసి ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీగా మనకి ముచ్చర్ల ఫార్మా సిటీకి డెవలప్ చేయాలనే ఆలోచన అవుతుంది. గత గవర్నమెంటు, కేసీఆర్ గవర్నమెంట్ కూడా ముచ్చర్లని డెవలప్ చేయాలనే ఫార్మా సిటీ కింద 20,000 acres
ప్లస్సే 20,000 ఎకర్స్ ప్లస్ వెంచరు డెవలప్ చేసి దాన్ని ఫార్మసిటీ కింద మార్చి మెడికల్ హబ్గా దాన్ని తయారు చేసి ఒక స్మార్ట్ సిటీ, మెడికల్ సిటీ అనేది ఉండాలి అనేది భావించారు. కానీ ల్యాండ్ కూడా ఎక్వైర్మెంట్ అయింది, ల్యాండ్ సీలింగ్ క్లియర్ అయిపోయింది, ఎన్ఓసి కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు ల్యాండ్ ఎక్కడుంది, ఆ ముచ్చాల ఫార్మసిటీ ఎక్కడుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో కూడా నేను పంపిస్తాను. ఈ వీడియోలో మాత్రం ఎల్బీ నగర్ టు హైతనగర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో రూట్ ఏదైనా చూస్ చేసుకోవాలంటే ఒక మహేశ్వరం ఒకటి చూసుకోండి. మనకి ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాము, మన ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి బొంగళూరు జంక్షన్. ఆ బొంగళూరు జంక్షన్ నుంచి మనకి స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయినాక మధ్యలో డెవలప్మెంట్స్ ఫ్యాబ్ సిటీ ఒకటి మెయిన్ ఉన్నది ఫ్రెండ్స్. ఫ్యాబ్ సిటీ ఒకటి కూడా మంచిగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ సిటీ అంటే ఈ సిటీ అని మనకి తుక్కుగూడ జంక్షన్ ఎంటర్ ఏమో మనకి బొంగళూరు జంక్షన్లో ఎక్కుతాము. ఎగ్జిట్ వచ్చేసి మనకి రావిరాళ్ళ దాటినాక తుక్కుగూడ అని వస్తుంది. అది శ్రీశైలం హైవే ఫ్రెండ్స్, అందరు తెలిసే ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ అక్కడ వస్తుంది మనకి తుక్కుగూడ అనేది తుక్కుగూడ రింగ్ రోడ్ బయట బాగా డెవలప్ అయింది. రింగ్ రోడ్ తర్వాత మాత్రం అంత రోడ్ సైడ్ డెవలప్మెంట్ ఉంది, కానీ లోపలైతే మళ్ళీ ఎక్కడ యథావిధిగా ఉంది ఫ్రెండ్స్. మన బొంగళూరు జంక్షను, మన అంబర్పేట, ఫిలిం సిటీ, నెక్స్ట్ గట్కేసర్ ఆ మాదిరి అయితే డెవలప్మెంట్ అయితే నాకైతే అవపడలేదు. అందువల్ల దాన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బాగుంటుంది. కానీ పెద్ద వెంచర్లు అయితే రేట్స్ అయితే బాగానే 25 అబోవ్నే చెప్తున్నారు. 25 అబోవ్ పెడితే అది ఇన్వెస్ట్మెంట్ కాదు ఫ్రెండ్స్ నాకు తెలిసి. అయితే ఎప్పుడైతే 15,000 to 10,000 మధ్యలో ఎవరైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు 10 to 15 పెడితే మీకు అది 20-25 అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడే అంత పెద్ద వెంచర్లో 25,000 ఇప్పుడు పెడితే అది 10 yearsకు 50,000 అవుతుందా లేదనేది చెప్పలేము ఫ్రెండ్స్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీరు 10,000 నుంచి పెట్టుకుంటే 20,000 అవకాశం ఉంటుంది, 25 అవకాశం ఉంటుంది గత 5 yearsలో. ఎందుకంటే డెవలప్మెంట్స్ దగ్గరలో పెట్టుకోవాలి. మీకు లోన్ కోసం ఏమన్నా ట్రై చేస్తే మాత్రం డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ వెళ్ళొచ్చు. అక్కడైతే రేట్స్ అయితే మీకు 25+ ఉంటాయి నాకు తెలిసి మహేశ్వర ఏరియాలలో. ఎందుకంటే మొత్తం 190 acres 25 నుంచి స్టార్ట్ అవుతుంది, 25 acres నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళకి అందులో ఒకటి నాకు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అని ప్లాన్ చేస్తూ ఈ జర్నీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాము. ఔటర్ రింగ్ రోడ్డు మన బొంగళూరు జంక్షన్ ఎంటర్ అయినాము. రింగ్ రోడ్ పైనుంచి వెళ్తున్నాము. ఇప్పుడే టోల్ గేట్ దాటాము. మనకి బెంగళూరు హైవేకి వెళ్ళి రింగ్ రోడ్డు వెళ్ళాలి. శంషాబాద్ నియర్ బై శంషాబాద్ దగ్గరలో వస్తుంది. తుక్కుగూడ అంటే ఓల్డ్ శంషాబాద్ రోడ్డు, అదే ఎగ్జిట్ అవుతుంది మనకి. మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి, కానీ మన బడ్జెట్ అనేది మనలో ఉండాలి ఫ్రెండ్స్. మన బడ్జెట్ మనల్ని దాటిపోయింది అనుకోండి, తర్వాత మనం దాన్ని మొయ్యలేము. మన లిమిటెడ్ ఎందుకంటే మనకి పిల్లలు ఫీజులు ఉంటాయి, ఫ్యామిలీ ఖర్చులు ఉంటాయి, మళ్ళీ బ్రోకరీస్ ఖర్చులు ఉంటాయి. చాలా ఖర్చులను బేర్ చేసుకొని అంత అమౌంట్ దాచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అమౌంట్ ఉన్న వాళ్ళకి పర్లేదు, నో ప్రాబ్లం, నేనైతే చేసుకోమని చెప్తా. కానీ ఎవ్రీ మంత్ శాలరీతోని ఫ్యామిలీని మెయింటైన్ చేసే వాళ్ళకైతే కొంచెం ఆలోచించి ఒక 10,000 to 15,000 మధ్యలో అయితే బాగుండు అనేది నా ఆలోచన. మీకు అమౌంట్ ఉంటే మాత్రం గో హెడ్, డోంట్ వరీ. 25 అబోవ్ అయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు హెచ్ఎండి వెంచర్లో. అదే మీరు ఉండగలుగుతా అంటే బాగుంటుంది, లేదంటే ఇన్వెస్ట్మెంట్ మాకు లోన్ వస్తుంది అనుకుంటే పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడైతే మనం రింగ్ రోడ్ మీద ఉన్నాము, రింగ్ రోడ్ మీద జర్నీ చేస్తున్నాము. ఈ రింగ్ రోడ్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా, ఈ రింగ్ రోడ్ వల్ల హైదరాబాద్కి ఎంత ట్రాఫిక్ అనేది కంట్రోల్ అయిపోయిందంటే చాలా ఫ్రెండ్స్, 100% చెప్పాలి. రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అనేది సక్సెస్ఫుల్ ఫ్రెండ్. ఈ రింగ్ రోడ్ లేని టైంలో ఎల్బీ నగర్ అనేది 1 hour 40 minutes, మినిమం 1 hour లేదా 40 minutes ట్రాఫిక్లో ఆగిపోయేది ఫ్రెండ్స్. టైం అంతా 40 minutes అంటే నాట్ ఏ జోక్. 40 minutes ట్రాఫిక్లో అయిపోయేది టైం
రింగ్ రోడ్ జంక్షన్లో. ఇప్పుడు ఫ్లైఓవర్ లేబట్టి ఎగ్జిట్ ఫ్రీ అయిపోయింది, చాలా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం. సేమ్ ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వెహికల్స్ కానీ ఒక హైవే నుంచి ఇంకో హైవేకి జస్ట్ ఒక 20-15 మినిట్స్ వెళ్ళిపోవడానికి కానీ రింగ్ రోడ్ మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. గవర్నమెంట్ మాత్రం మంచి ఆలోచనతో రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో మంచి టైం బాగుంది ఫ్రెండ్స్. ఆ టైంలో ఆలోచించిన డెవలప్మెంటే ఇది. దాని తర్వాత రింగ్ రోడ్ చుట్టూ ఉన్న రేట్స్ ఎట్లా మారిపోయాయి, డెవలప్మెంట్ ఎట్లా అవుతున్నది, రాబోయే కంపెనీస్ ఎట్లా వచ్చాయి అనేది మీరే చూస్తూనే ఉన్నారు. మనకి రావిరాళ్ళ దాటినాక నెక్స్ట్ మనకి తుక్కుగూడ జంక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. తుక్కుగూడ అంటే ఓల్డ్ హైవే, శ్రీశైలం హైవే. టువర్డ్స్ మనకి శంషాబాదు రైట్ సైడ్ వెళ్తే శంషాబాదు, లెఫ్ట్ సైడ్ వెళ్తే శ్రీశైలం హైవే వస్తుంది. శ్రీశైలం హైవే ఎక్కినాక ఒక ఫర్లాంగ్ 1.5-2 కిలోమీటర్ వెళ్ళినాక మనకి ఈ మహేశ్వరం అనే టౌన్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఇంతకుముందు వెళ్ళాను సైట్స్ కోసం, కానీ మహేశ్వరం అనేది ఇప్పుడు ఫస్ట్ టైం ఒకటి డెవలప్మెంట్ కోసం ఒక సైట్ అనేది ఉంచుదాము, ఇన్వెస్ట్మెంట్ కోసం ఉన్నట్టు చూడడానికి వెళ్ళాను. కానీ నా హైవే నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్, 1, 2, 3 పెద్ద లేఅవుట్లు తప్ప చిన్న లేఅవుట్లు అనేది లేదు. నెక్స్ట్ బాగా 5 acres 10 acres ఉన్న ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా అమ్మట్లేదు అనుకుంటా, యాజ్ ఇట్ ఈజ్గా అయ్యే వెజిటేబుల్స్, డిఫరెంట్ వెజిటేబుల్స్ పండిస్తున్నారు వాళ్ళు కూడా. అయితే నేను చూశాను, వాళ్ళు కూడా అక్కడ అడిగాను ఎంత రేట్స్ అంటే 4 CR ప్లస్ 2 CR మినిమం అన్నారు. 2 CR పెట్టుకున్నా మరి అమ్మట్లేదు. ఏంటంటే ఇక వాళ్ళకి తెలిసిన వృత్తి అది వ్యవసాయం. అందులో ఒకటి డే బై డే రేట్లు చేంజ్ అవుతుంటే వాళ్ళు కూడా ఒక ఆశ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందువల్ల అమ్మట్లేదు. సో ఆ డెవలప్మెంట్ కూడా అట్లాగే ఉన్నది గ్రీనరీతోని. ఇంకోటి ఏంటంటే గ్రీన్ జోన్ కూడా ఉన్నట్టుంది ఫ్రెండ్స్, గ్రీన్ జోన్ కూడా ఉంది. ఎవరైనా కొనేటప్పుడు అయితే జోనల్ వైజ్గా తీసుకోండి. మహేశ్వరం, ఈ మన్సాన్పల్లి, నెక్స్ట్ తిమ్మాపూర్ కనెక్టింగ్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ మనకి శంషాబాద్ అవతల తిమ్మాపూర్, షాద్నగర్, కొత్తూరు, తిమ్మాపూర్ ఆ ఏరియాకి టచ్ అవుతుంది. ఈ టువర్డ్స్ మహేశ్వరం, మన్సాన్పల్లి, తిమ్మాపూర్ ఆ రోడ్డుకి అయితే టచ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చూశాను, వెహికల్ కూడా పర్సనల్గా ఇవాళ వెళ్ళొచ్చాను. అక్కడ ఒక 200 యాడ్స్ కోసం వెళ్ళొచ్చాను. అక్కడ మన వాళ్ళ మిత్రులు చెప్పిన విధంగా అయితే అట్లా డెవలప్ అవుతుంది సార్. మెయిన్ అయితే మహేశ్వరం మండల్ అండ్ మున్సిపాలిటీ రింగ్ రోడ్ బేస్తోనే డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ అయితే నాకేం కనపడలేదు, కానీ రింగ్ రోడ్కి అయితే నియర్ బై ఉన్నది. మన్సాన్పల్లి ఎగ్జిట్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే మనకు మళ్ళీ రింగ్ రోడ్ టచ్ అవుతున్నది. దాని తర్వాత మనకు వచ్చేసి బెంగళూరు హైవేనే కనెక్ట్ అవుతుంది. మీకు 3 హైవేకి దగ్గరలో రింగ్ రోడ్కి నియర్ బై ఉండాలంటే రేటు తక్కువలో ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం మహేశ్వరం చూజ్ చేసుకోవచ్చు. అది ఒకటి ప్లాన్ చేసుకోండి మహేశ్వరం. నేను కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ప్లాటు 1-2 కన్నా ఎక్కువ పెట్టొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే అప్పటికప్పుడు ఇల్లులు కట్టుకొని వచ్చే సిటీ అయితే కాదు మహేశ్వరం నాకు తెలిసి. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ వచ్చి మహేశ్వరం చేతి ఏదైనా సమ్ ఫ్యాక్టరీస్ కానీ సమ్ ఇండస్ట్రియల్ హబ్ కానీ ఏదైనా పెట్టి రెడీ అవుతుంది, ఆల్రెడీ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నది అనుకుంటే మన ప్లాట్స్కి ఏమైనా రేట్ వచ్చే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్. అంతేగాని ఇప్పుడు పెట్టి అమ్మటే 2 ఇయర్స్లో డబుల్ కావాలంటే కాదు ఫ్రెండ్స్, అది తెలుసు. ఎందుకంటే నేను వెళ్ళొచ్చా కాబట్టి అదొకటైతే మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీరు ఎల్బీ నగర్ రూట్లో ఉంటే విజయవాడ హైవేని కన్సిడర్ చేయండి, ఎందుకంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ విజయవాడ హైవే. ఎందుకంటే ఇప్పుడు శరవేగంగా డెవలప్ అవుతుంది. వెంచర్స్ కూడా మోర్ దెన్ ఫ్రెండ్స్, విజయవాడ హైవేకి మోర్ దెన్ వెంచర్స్ ఉన్నాయి. అట్లుంటే డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా వెంచర్స్ అవుతూ ఉంటే భూమి కూడా డబుల్ అవుతుంది. ఇప్పటికీ అగ్రికల్చర్ ఉన్నా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల అగ్రికల్చర్ ఎక్కువ ఉన్న చోట ఎక్కువ డెవలప్ కాలేదు. వెంచర్స్ అవుతుంటేనే రేట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తున్నది అయితే శ్రీశైలం హైవే ఫ్రెండ్స్, ఓల్డ్ శ్రీశైలం హైవే, శంషాబాద్ హైవే ఇది.
ఇదే ఈ రూట్లోనే వెళ్తే మనకి ఫ్యాబ్ సిటీ ఒకటి, ఈ సిటీ ఒకటి కనెక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. చూసుకోండి, ఇది ఇంకా డబల్ రోడ్లోనే ఉన్నది, ఇంకా 4 వే రాలేదు, 6 వే కూడా రాలేదు. యాస్టీజ్ రోడ్డు ఉన్నది, ఎప్పుడు పాత రోడ్ లెక్కనే ఉన్నది. ఇది కూడా మహేశ్వరం అనేది రింగ్ రోడ్డుకి 2.5, జంక్షన్కి 2.5 ఉంటుంది ఫ్రెండ్స్. హైవేకి మాత్రం 7 కిలోమీటర్స్ ఉన్నది. మెయిన్ రోడ్ నుంచి అయితే, రింగ్ రోడ్డు నుంచి అయితే మాత్రం 2.5. మీకు అక్కడ ఆర్చ్ వస్తుంది, నమ శివాయ ఆర్చ్ ఒకటి వస్తుంది, శివుడిది టెంపుల్ది ఆర్చ్ మహేశ్వరంది. దాని లోపల నుంచి మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం హైవే నుంచి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నది ఇప్పుడు మహేశ్వరం ఆర్చ్ ఫ్రెండ్స్ జంక్షన్. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ టర్న్ కావాలి. రైట్ సైడ్ టర్న్ అయితే మనకు మహేశ్వరం ఉంటుంది. మహేశ్వరం ఆర్చ్ లోపల నుంచి వెళ్ళాలి. మీరు చూడండి, రేట్స్ అయితే నేను చెప్పాను కదా, 15+ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా మీరు మహేశ్వరం ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి డెవలప్మెంట్. ఓన్లీ హైవే ఒకటి డెవలప్ చేశారు, విల్లా ప్రాజెక్టులు ఒకటి వస్తున్నాయి బాగా. మిడిల్ క్లాస్ ప్లాట్స్ అయితే నాకైతే ఏం కనపడలేదు. మీరు బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, ఈ రోడ్లో మాకు కావాలి అనుకుంటే మాత్రం వెంచర్లో తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను కూడా DTC వెంచర్లో చూస్తున్నాను, 2 ప్లాట్స్ చూశాను. 15,000+ ఉన్నాయి రేట్స్ అయితే. ఆ రేట్స్తోని ఇక్కడ వచ్చి పెట్టే బదులు విజయవాడ హైవేకి ఏమైనా తక్కువలో ఒక 2 ఇయర్స్ ఇల్లు కట్టుకోవచ్చు కదా అన్న ఆలోచన కూడా వచ్చింది నాకైతే. లేదా ఆల్రెడీ మాకు విజయవాడ హైవేకి ఉన్నాయి ప్లాట్స్, సాగర్ హైవే దగ్గర నియర్ బై కూడా ఉన్నాయి. నెక్స్ట్ శ్రీశైలం హైవే కూడా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఒకటి కానీ 2 కానీ ప్లాట్స్ ఉంటే బాగుంటుందని నా ఆలోచనతో ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, అటు ఇటు కూడా ఎంటీ ల్యాండ్సే ఉన్నాయి మ్యాక్సిమం. మహేశ్వరం ఒకటి, టౌన్ ఒకటి, మున్సిపాలిటీ ఒకటి డెవలప్ అయినది. మీరు దీని వీడియో కంటిన్యూ చూస్తే మహేశ్వరం టౌన్ కూడా కనపడుతుంది మీకు, ఎట్లున్నది ఏంటి, హైవే ఎట్లున్నది అనేది. విల్లా ప్రాజెక్ట్ మీరు చూస్తే అన్ని విల్లా ప్రాజెక్ట్స్ మినిమం 2 CR పైన ఉన్నాయి ఫ్రెండ్స్. 2 CR అంటే ఇంకా నార్మల్ పీపుల్ అయితే కొనలేరు నాకు తెలిసి. బడ్జెట్లో కావాలంటే మాత్రం మనం ఇండివిజువల్ ఓపెన్ ప్లాట్ తీసుకొని దాన్ని పర్మిషన్ తీసుకొని హౌస్ కట్టుకోవడం బెటర్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నాయన్నీ విల్లా ప్రాజెక్ట్సే, మోర్ దెన్ 2 CR, 1.5 పైన ఉన్నాయి ఫ్రెండ్స్. విల్లా కల్చర్ కోసం ప్రశాంతమైన వాతావరణం అయితే మహేశ్వరం అయితే కన్సిడర్ చేయొచ్చు. వాతావరణం అయితే మంచి వాతావరణం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది మనసాన్పల్లి ఎక్స్ రోడ్ నుంచి లోపలికి మన మహేశ్వరం వస్తుంటే ఇదంతా మనసాలపల్లి రోడ్ నుంచి మన రింగ్ రోడ్ మనకి 7 కిలోమీటర్స్ ఉన్నది. మనసాన్పల్లి నుంచి మనకి టువర్డ్స్ శ్రీశైలం హైవే రోడ్ ఫ్రెండ్. ఇది మీరు చూడండి లొకేషను, సిటీకి ఎంటర్ అవుతుంటే మీకు కనపడుతున్న లొకేషన్ సిటీ అది కనపడుతుంది కదా, ఇవన్నీ సిటీ అన్నమాట. మహేశ్వరం టౌన్ ఇది. మనం వెళ్ళేది మాత్రం మనసాన్పల్లి టు మహేశ్వరం. బ్యాక్ సైడ్ వెళ్తే మాత్రం మహేశ్వరం టు మనసాన్పల్లి టు తిమ్మాపూర్ జంక్షన్కి, శంషాబాద్ తిమ్మాపూర్ దగ్గరికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇదే రోడ్డు కంటిన్యూ, ఇంకా పెద్ద రోడ్ అయితే పడలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే డెవలప్ చేస్తున్నాం. ఈ రోడ్డు ఫార్మా హబ్ ఒకటి, ఫ్యాషన్ ఎడ్యుకేషన్ హబ్ ఒకటి తయారు చేయాలని చూస్తున్నాం. మరి చూడాలి ఫ్రెండ్స్. కేసీఆర్ గవర్నమెంట్ అయితే మాత్రం ల్యాండ్ ఎక్వైర్ చేసి 20,000 ఎకర్స్ ప్లస్ ఉంది ఫ్రెండ్స్. ఆ ల్యాండ్ దగ్గర కూడా నేను వెళ్ళాను, నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది అది. అవి అక్కడ డెవలప్మెంట్ కూడా మంచి రోడ్స్ అవి వేశారు. కానీ కంపెనీస్ అయితే ఒక అమెజాన్ కంపెనీ ఒకటే కనపడ్డది అక్కడ, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అమెజాన్ కంపెనీ 300 ఎకర్స్లో అమెజాన్ కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్లానింగ్లో ఉన్నారు. డిఫరెంట్ కంపెనీస్ కూడా, హెరిటేజ్ వాళ్ళు, హెట్రో ప్లస్ వాళ్ళు కూడా కంపెనీస్ 300 ఎకర్స్ 500 ఎకర్స్ గవర్నమెంట్తో లాగిన్ అయి ఉన్నారు. మరి ఈ గవర్నమెంట్ ఏం డెవలప్ చేస్తుంది ఏంటి అనేది అయితే చూడాలి ఫ్రెండ్స్. ఇదంతా మీరు చూస్తున్నారా మహేశ్వరం టౌన్ ఫ్రెండ్స్. ఇంకా మహేశ్వరం టౌన్ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకైతే ఇక్కడే సెంటర్ ఫ్రెండ్. తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం చాలా పెద్దది ఫ్రెండ్. ఎల్బీ నగర్ దాకా ఉండే మహేశ్వరం నియోజకవర్గం.
ఇది జంక్షన్ ఫ్రెండ్.